టు అవర్ ఛానల్. సో ఇవాళ మీకు మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు పైథాన్ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, రైట్, వెబ్ డెవలప్మెంట్ అంటున్నారు. సో ఇలాగ చాలా కోర్సులు చేస్తున్నారు. సో నాకు ఈ 6 hours వీడియో తెలుగులో చేసిన తర్వాత నాకు చాలా రిక్వెస్ట్స్ వచ్చినాయి. రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఈ 6 hours వీడియో చేస్తే మాకు జాబ్ వస్తుందా? సో డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే ఏం నేర్చుకోవాలి? సో డిజాంగో లైబ్రరీ దేనికి ఉపయోగపడుతుంది? సో ఎంత శాలరీ వరకు మాకు జాబ్ వస్తుంది? మేము ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు, మేము మెకానికల్ బ్యాక్గ్రౌండ్, సివిల్ బ్యాక్గ్రౌండ్, మేము డిగ్రీ చదువుతున్నాము. సో ఈ 6 hours వీడియో మనకి జాబ్కి సరిపోతుందా లేదా? సో ఇలాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు కమెంట్ బాక్స్లో వస్తున్నాయి. సో వీటన్నిటికీ కలిపి ఈ వీడియోలో మీకు సొల్యూషన్ చెప్తాను. అదేంటి అంటే, మనకి ఒక ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, అదే ఓడిన్స్కూల్. ఈ ఓడిన్స్కూల్లో మనకి ఒక పైథాన్ బూట్ క్యాంప్, అంటే డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. డేటా సైన్స్ బూట్ క్యాంప్. సో దీనిలో ఇది టోటల్ 6 months ఆఫ్ కోర్స్ డ్యూరేషన్. సో టోటల్ 6 months మీకు కంప్లీట్ డేటా సైన్స్ మీద ఏదైతే మెటీరియల్ కావాలో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్గా దానిలో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో లైవ్ సెషన్స్ తీసుకుంటారు, మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీ చేత చేయిస్తారు. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి జాబ్ ఎలా వస్తుంది? సో ఫ్రెషర్గా మనకి జాబ్ రావాలి, లేదు వేరే జాబ్ చేస్తున్నాము అంటే వేరే స్ట్రీమ్లో ఉన్నాము, మనం డేటా సైన్స్లోకి మూవ్ అవ్వాలి, సో ఏం చేయాలి? ఇలాంటి వాటికి కూడా ద సొల్యూషన్ ఈజ్ ఓడిన్స్కూల్. ఈ ఓడిన్స్కూల్లో మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ దాకా మీరు జాబ్ వచ్చేంత వరకు కంప్లీట్గా మీకు ఆ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్, రైట్? సో ఇది ఫ్రీ కాదండి, దిస్ ఇస్ అ పెయిడ్ వన్. సో మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను, వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ చూపిస్తాను. సో అసలు కోర్స్ అంటే ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనే కోర్సులో ఏమి కవర్ చేస్తారు, ఇవి కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఈ ప్లేస్మెంట్ రావడానికి వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఆ వెబ్సైట్లో క్లియర్గా ఉంటాయి. సో దీని తర్వాత ఇప్పుడు మీకు ఆ వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీ రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి మీరు కనుక 100% మీరు ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ మీకు జాబ్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ప్యాకేజ్ 6 lakhs నుంచి సమ్ 20 to 25 lakhs వరకు ప్యాకేజ్ ఉంటుంది మీకు డేటా సైన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి వెబ్సైట్లో చూద్దాము, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి అనేది వెబ్సైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను, రైట్? సో లెట్స్ మూవ్ ఆన్ టు ద సిస్టమ్. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఓడిన్స్కూల్ వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మీరు ఈ వెబ్సైట్ లాగిన్ అవ్వండి, odinschool.com. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ డిఎస్ బూట్ క్యాంప్, డిఎస్ అంటే డేటా సైన్స్ బూట్ క్యాంప్. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ తెలుస్తాయి. చూడండి, సో డేటా సైన్స్ బూట్ క్యాంప్, స్కాలర్షిప్ వర్త్ 10,000 rupees. Right? We skill you in most appropriate tools and technologies in data science and prepare you for the big career transformation. సో వాళ్ళు కంప్లీట్ డేటా సైన్స్ మీద కంప్లీట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్తో పాటు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. అండ్ మీరు స్కాలర్షిప్ 10,000 కూడా మీరు స్కాలర్షిప్ రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అది ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ కెరీర్ చేంజ్ ఆర్ అ కెరీర్ లాంచ్, మీరు కెరీర్ నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలన్నా, లేదా ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి మూవ్ అవ్వాలన్నా, లేదా కెరీర్ స్టార్ట్ చేయాలన్నా సరే, సో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ. సో యూ లైక్ ప్రోగ్రామింగ్ అండ్ వర్కింగ్ విత్ నెంబర్స్, మీరు ప్రోగ్రామింగ్ ఇష్టం ఉండి మీరు ఇంకా ఇంట్రెస్ట్గా, ఓకే, సో మీరు ఎగ్జిక్యూట్ చేసి ఇంకా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే దెన్ డెఫినెట్లీ మీరు దీనికి రావాలండి. సో కరికులం చూసుకుంటే మీకు చూడండి, ఇక్కడ 500+ hours ఆఫ్ లెర్నింగ్ అండ్ లైవ్ వీకెండ్ క్లాసెస్లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ ప్రాజెక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్.
సో మనం ఎంత చదివినా సరే ప్రాజెక్ట్ చేయకపోతే దెర్ విల్ బి నో యూస్. మనం కనీసం రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తే మీకు కొంత ఐడియా, అంటే కొంచెం మీ స్కిల్ డెఫినెట్గా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో సపోర్ట్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్, కంపల్సరీగా ప్లేస్మెంట్ అసిస్టెంట్ హెల్ప్ కూడా చేస్తారు వాళ్ళు. మీరు ఇక్కడ చూస్తే కాన్సెప్ట్స్ పైథాన్ నేర్పిస్తారు, అలాగే స్టాటిస్టిక్స్. ఓకే, డేటా సైన్స్ అంటే కంపల్సరీగా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ఆ స్టాటిస్టిక్స్ నేర్పిస్తారు, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉండాలి, మెషిన్ లెర్నింగ్, టబ్ల్యూ అండ్ పవర్ బిఐ, ఇవన్నీ కూడా మీకు ఈ కోర్సులో పార్ట్, అందుకే కరికులం అన్నారు. అండ్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం నేర్చుకుంటారు అంటే చూడండి, అప్లై స్టాటిస్టిక్స్ ఫర్ రియల్ టైమ్ అనాలిసిస్. మనం నేర్చుకున్న దీన్ని రియల్ టైంలో ఎలా అప్లై చేయాలి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చదివేదంతా కూడా థియరిటికల్ పార్ట్, కానీ రియల్ టైంలో ఆ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది మనకి ఇది చాలా యూస్ఫుల్, రైట్? అండ్ మాస్టర్ పైథాన్ అండ్ టూల్స్ ఫర్ డేటా అనాలిసిస్, ప్యాటర్న్ ప్రిడిక్షన్ అండ్ విజువలైజేషన్. సో మీకు లైబ్రరీస్ ఉంటాయి, డిఫరెంట్ లైబ్రరీస్. ఆ లైబ్రరీస్ మీద కూడా మీకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది, నంపై, పాండాస్, మ్యాట్ ప్లాట్లిబ్ ఇలాగా, రైట్? అండ్ ప్రీ-ప్రాసెస్ అండ్ మాడిఫై అన్స్ట్రక్చర్డ్ డేటా సెట్స్ టు స్ట్రక్చర్డ్ వన్, యూజ్ ఎస్క్యూఎల్ టు బిల్డ్ అండ్ మెయింటైన్ డేటాబేసెస్. అంటే డేటాబేసెస్తో ఇంటరాక్షన్ కూడా మీకు ఈ కోర్సులో పార్ట్ అనమాట, రైట్? అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, అలాగే టూల్స్, టబ్ల్యూ అండ్ డేటా విజువలైజేషన్. ఓకే, ఈ టూల్స్ కూడా మీకు ట్రైన్ చేస్తారు, రైట్? తర్వాత వర్క్ ఆన్ మల్టిపుల్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. ఇందాక చెప్పాను కదా, ప్రాజెక్ట్ చేయండి మీకు అంత స్కిల్ డెవలప్ అవ్వదు. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ మీకు ఇంప్లిమెంట్ చేయిస్తారు వీళ్ళు, రైట్? అండ్ చూడండి, వెరీ గుడ్ కరికులం. ఓకే, ఎందుకు మనం ఓడిన్ స్కూల్ని మనకి బూట్ క్యాంప్ మనకి ఎందుకు కరెక్ట్ అంటే, లైవ్ క్లాసెస్, సపోర్ట్ ఉంటుంది, క్విజ్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఓకే, మెంటార్షిప్ అంటే ఎప్పుడు మీకు సపోర్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే, పర్సనలైజ్డ్ ఇంటరాక్షన్ విత్ ఇన్స్ట్రక్టర్స్. మీరు ఇంకా డిఫికల్టీగా ఉంటే మీరు ఇన్స్ట్రక్టర్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, ప్రాజెక్ట్స్ చేయిస్తారు. అలాగే ప్లేస్మెంట్ సపోర్ట్, ఇంపార్టెంట్ థింగ్, ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తారు. సో చూడండి, సో వీక్లీ వర్క్ షాప్స్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ అండ్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్, ప్లేస్మెంట్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా మీకు ఈ పైథాన్ డేటాబేస్ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో ఇవన్నీ ఒక పార్ట్ అనమాట. సో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ అప్లై ఫర్ ద డేటా సైన్స్ బూట్ క్యాంప్. సో అప్లై కొట్టండి, తర్వాత ఎవాల్యుయేట్, టేక్ ద అడ్మిషన్ టెస్ట్. సో ఒక టెస్ట్ అనేది ఇక్కడ మనకి మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్లో కనుక మీరు మంచి రిజల్ట్ వస్తే కనుక డెఫినెట్లీ యూ కెన్ అవైల్ ఎ స్కాలర్షిప్ వర్త్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు కనుక ప్రూవ్ చేసుకుంటే ఆ టెస్ట్లో. అండ్ కంప్లీట్ ద ఫీ ట్రాన్సాక్షన్ అండ్ స్టార్ట్ ద బూట్ క్యాంప్. సో ఫీ ట్రాన్సాక్షన్స్ ఇవ్వండి, ఆఫ్టర్ దట్ ఫీ కంప్లీట్ చేసేస్తే ఆ బూట్ క్యాంప్ ఇంకా కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఇవన్నీ ఏంటి అంటే, ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే బెనిఫిట్ అయ్యారో వాళ్ళు పంపించిన టెస్టిమోనియల్స్ అనమాట. ఓకే, ఇవన్నీ టాప్ కంపెనీస్ ఈ అప్గ్రేడ్, ఐ మీన్ మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ టాప్ కంపెనీస్ దీంతో టైప్ అయినవి, వీటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. సో సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, సో సక్సెస్ఫుల్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో ఇది మీ సర్టిఫికేట్ ప్రోటోటైప్ అనమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఫీ వచ్చేసరికి 60,000 ప్లస్ జిఎస్టీ. అండ్ మీరు కనుక ఆ టెస్ట్లో బెస్ట్ ఇవ్వగలిగితే మీకు 10,000 రూపీస్ స్కాలర్షిప్ అయితే ఖచ్చితంగా వస్తుంది, రైట్? అండ్ నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంటుంది ఇందులో, 4,166 పర్ మంత్. సో మీరు 3 మంత్స్ కానీ 6, 9, 12 మంత్స్ టెన్యూర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో వైలేట్ ఒకసారి మీరు కూడా కంప్లీట్గా స్టడీ చేసి స్టార్ట్, ఐ మీన్ అప్లై ఫర్ ద బూట్ క్యాంప్ అండ్ డెఫినెట్లీ స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ ద డేటా సైన్స్. ఓకే, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 26th March 2022లో స్టార్ట్ అవుతుంది. సో అవుట్కమ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ద డేటా సైన్స్ జాబ్, రైట్? సో వైలేట్, సో వన్స్ ఎక్స్ప్లోర్ ద వెబ్సైట్ and apply. Thank you.